హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ. ప్రస్తుతం పుష్ప 2 భారీ అంచనాల నడుమ ఎట్టకేలకు థియేటర్స్కి అయితే రావడం జరిగింది. అయితే అంతే భారీ ఎత్తున ప్రేక్షకుల్ని ఆనందింపచేసిందా లేదా అనే విషయం మనతో సినీ ఎనలిస్ట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ కూడా జగదేవ్ గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైన్. సో ఎట్టకేలకు పుష్ప 2 అని ఎప్పుడెప్పుడు వెయిట్ చేసిన మూవీ మొత్తానికి థియేటర్స్కి వచ్చింది. అయితే కొంత చేదు అనుభవం, కొన్ని చాలా పెద్ద పెద్ద లోట్లను కూడా మిగిల్చింది. అయితే ఇదిలా ఉంటే ప్రేక్షకుల్ని అంతే పెద్ద ఎత్తున హ్యాపీ చేసిందా, ఐ మీన్ సాటిస్ఫై చేసిందా అంటే దాని గురించి మీరు ఏమంటారు? ఒక సగటు ప్రేక్షకుడిగా అయితే అబోవ్ యావరేజ్ సినిమా అంటే నాకు అనిపించినంత వరకు. గొప్ప విషయం ఏంటంటే ఆశాంతం ఎక్కడ బోర్ కొట్టలే. అలా అని మరీ సూపర్బ్ అనేలాగా కూడా చెప్పలేను కానీ బట్ ఫ్యాన్స్కి మాత్రం పండగలాగే అనిపించింది. కాకపోతే 2.5 సంవత్సరాలు ఆల్మోస్ట్ వాళ్ళు 3 ఏళ్ళ నిరీక్షణకి తెరపడిన దగ్గర కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు ఫ్యాన్స్ పరంగా. ఎందుకంటే నాకు అనిపించిన విశేషాలు ఏంటంటే హీఈస్ ఎక్స్ట్రాడినరీ డ్యాన్సర్ పుష్ప, ప్రూవ్డ్ అది. సో ఆయన స్థాయి తగ్గట్టే స్టెప్స్, నెక్స్ట్ సిగ్నేచర్ స్టెప్స్ అని ఉంటాయి కొన్ని ఆయనకి, ఒక యూనిక్, ఆయన మాత్రమే వేస్తేనే బాగుంటుంది. ఇప్పటివరకు ప్రతి మూవీలోనూ కూడా అలాగే చేశారు కదా. ఎస్, అవును. ఇప్పుడు బుట్టబొమ్మ అనేది లాస్ట్ టైం అలవైకుంఠపురం సంబంధించి అది ఇంటర్నేషనల్గా వెళ్ళిపోయింది ఆ స్టెప్. ఎంతమంది హాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా దాన్ని మీమ్ చేసి చేయడం కూడా మనం చూసాం. సో అట్లాంటి సిగ్నేచర్ స్టెప్ అంటే ఆ చూసేందుకు అగ్గిరవ్వలా ఉంటాడు సామె పాటలో ఏదైతే మనం ఆల్రెడీ ట్రోల్స్ అవుతుందో అదే కొంచెం బెటర్గా ఉంది తప్ప మిగతా అంతా ఏం లేదు. మంచి మంచి స్టెప్సే పట్టాయి, బట్ ఆయన రేంజ్కి అంత మంచి అవి స్టెప్స్ కాదేమో అని నా ఫీలింగ్. ఇక సినిమా పరంగా అంటారా, ఫస్ట్ ఓపెన్ చేయగానే ఒక జపాన్లో ఒక తీర ప్రాంతం యోహోకోమా అనే ఒక పోర్ట్లో ఉన్న షూట్ అది. సో అక్కడ కంటైనర్లు షిఫ్ట్ చేస్తున్నారు. ఆ కంటైనర్ సరిగ్గా పైన పెట్టడం రాక ఆ డ్రైవ్ చేసేవాడు పడేస్తే అందులోంచి ఎర్రచందనం దొంగలు రావడం, అందులోంచి ఒక మనిషి ఉన్నాడని రావడం, ఎవడా మనిషి ఏంటి అనేది ఒక ఫైట్ అక్కడ పెట్టారు. ఆల్మోస్ట్ 15 మినిట్స్ అది. సో ఆ 15 మినిట్స్ ఫైట్ కూడా కలగానే తేల్చేశాడు అది. అంటే హీరో ఎలివేషన్ కోసం మాత్రమే పెట్టినట్టుగా అనిపించింది తప్ప ఇంటర్నేషనల్ పుష్ప అంటే ఇంటర్నేషనల్ అయిపోయాడు కదా, క్రియేట్ చేసిన హైప్ కూడా అలాగే ఇంటర్నేషనల్ కదా. సో ఇంటర్నేషనల్ రేంజ్లో కూడా ఫైట్ అని అనుకున్నాం, అదే అనేమో అనుకున్నా, కానీ అది జస్ట్ కలగానే తేల్చేశాడు దాన్ని మళ్ళీ సినిమాలో ఎక్కడ లింక్ చేయలేదు, చూపించలేదు. ఓకే. సో అట్లాగా అక్కడ కొన్ని డైలాగ్స్, సీన్స్ అవి బాగానే పడ్డాయి. తర్వాత మెయిన్ ఎర్ర దొంగలు ఏదైతే చందనం దొంగలు ఏవైతే తరలించే సీన్ ఉందో, ఫస్ట్ హాఫ్లో ఎలాగైతే మొత్తం వాటర్లో పడేసి రిజర్వాయర్ దగ్గర బ్రేక్ వేయిస్తాడో, ఇక్కడ కూడా సమ్మర్లో వచ్చేసరికి నదులు కాలువలు నీరు ఎండిపోద్ది కదా, అందరూ రోడ్డు దగ్గర చెక్ పాయింట్లు పెట్టుకుంటే ఆయన ఆ నదులు ఎండిపోయిన నదుల్లోంచి లారీలను డ్రైవ్ చేసే కాన్సెప్ట్ పెట్టాడు అనమాట. తీరా దొరికిపోయాక అవి డమ్మీ అని కూడా తేలుతుంది, అదొక ట్విస్ట్. అలాంటి సీన్స్ కొన్ని చాలా బాగా వచ్చాయి. తర్వాత కొన్ని కాకపోతే ఫ్యామిలీ డ్రామాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనిపించింది సినిమా. ఫస్ట్ హాఫ్లో ఏదైతే ఇతను రెండో భార్య కుమారుడు కదా పుష్పరాజ్, ఇంటి పేరును కూడా మీరు పెట్టుకోవడానికి అర్హత లేదండం, ఆయన పెళ్లి చూపులప్పుడు కూడా గొడవ చేస్తాడు వాళ్ళ అన్నయ్య వచ్చి. తర్వాత చాలా విషయాల్లో ఈవిడ శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా గొడవ చేయడం. అక్కడ అలా వెళ్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్లో మీకు గుర్తుందో లేదో, ఆ పిల్ల అమ్మ చిన్నాయన వచ్చాడే, నాన్న చిన్నాయన వచ్చాడే అని అంటుంది. సో ఆ పిల్లని ఏదైతే పెట్టాడో అది సెకండ్ హాఫ్లో పిల్లకి హీరోలు అయింది ఇప్పుడు. సో ఆ అమ్మాయి చిన్నాయన అనుకొని ఇది అవుతూ ఉంటుంది, వీడు అసలు పట్టించుకున్నట్టు ఉంటాడు కానీ బ్లడ్ రిలేషన్ కదా. సో ఇది ఉంటుంది. క్లైమాక్స్ కూడా ఆ అమ్మాయిని కొంతమంది ఎదవులు కిడ్నాప్ చేస్తేనే అది క్లైమాక్స్ ఫైట్. అసలు క్లైమాక్స్ ఫైట్ కూడా అంతసేపు జరిగిన తర్వాత జనరల్గా స్టోరీలో పార్ట్ ఇంకా ఉందని ఫీలింగ్లోనే ఉన్నాను నేను. ఆ క్లైమాక్స్ ఫైట్ అయిపోయిన తర్వాత అప్పుడు డైరెక్టర్ సుకుమార్ అని పేరు వస్తుంది. అప్పుడు ఓకే ఇంకా అయిపోవచ్చిందో అనుకున్నా. అయితే ప్రత్యేకంగా మూవీలో జాతర సీన్ ని హైలైట్ చేసినట్టుగా జరిగిన ప్రతి దాంట్లో కూడా దానికి ప్రత్యేకంగా ఎంటైర్ మూవీలో జాతర సీన్ కి ఎక్కువ స్పెషాలిటీ ఇచ్చారు. వెయిట్ చేసిన మూమెంట్ కూడా అది. సో దాని గురించి అదే మీరన్నట్టు నేను కూడా కొంచెం డిసప్పాయింట్ అని కాదు కానీ, అండ్ జనరల్గా నేను ఎవరి ఫ్యాన్ని కాదు, బట్ బన్నీ ఒక టాలెంట్ మీద కోసం సినిమాకి వెళ్ళాను.
అయితే మీరు అన్నట్టు గంగమ్మ జాతర బాగా ఎలివేట్ చేశారు, ఎందుకంటే పోస్టర్స్ కూడా అవే ఉంటాయి అవును కదా, ఆ అవును అవును. గంగమ్మ జాతర గెటప్ ఆ లోనే ఉంటాయి. బీజిఎమ్స్ గానీ ఆ గెటప్ గానీ కంప్లీట్. కంప్లీట్గా ఉంది. సో గంగమ్మ జాతర అయినప్పుడు ఏదైతే అమ్మవారికి మొక్కుకొని బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఐగిరి నందిని అమ్మవారి స్తోత్రం వస్తున్నప్పుడు చేసేదే అసలు నిజంగా అదే సూపర్ పెర్ఫార్మెన్స్ అని అనిపించింది నాకు. డ్యాన్స్ కన్నా అది అమ్మవారు పూనకం వస్తే ఎలా ఊగుతారో అలాంటిదే ఒక స్టెప్స్గా పెట్టారు అక్కడ. అది బాగుంది. సాంగ్స్లో ఉండే స్టెప్స్ కన్నా అది చాలా కష్టం. ఒక దగ్గర స్టెప్స్ మీద నుంచి ఇట్లా దొర్లుకుంటూ వస్తాడనమాట. అది బాగుంది. ఆ గెటప్ కూడా చాలా బాగుంది. గెటప్ అయిన తర్వాత చిన్న ఫైట్ ఉంటుంది. ఓకే. ఆ ఫైటు అంతేం అనిపించలేదు నాకు. అప్పుడు నేను కూడా మీరు విన్నది ఏంటంటే రిలీజ్ అవ్వకముందు సినిమా మొత్తానికి గంగమ్మ జాతర గెటప్, గంగమ్మ జాతర టైంలో వచ్చిన సన్నివేశం ఫైట్ ఏదో ఉంటే అదే హైలైట్ అని అన్నారు. ఐకానిక్ ఐకానిక్ పుష్ప అనే రోల్కి సూపర్ బన్ అన్నారు, కానీ నాకు నా క్లైమాక్స్తో పోల్చితే ఇది పెద్దగా ఏం అనిపించలేదు నాకు. ఓకే. అక్కడ గంగమ్మ జాతర ఫైట్ కూడా మళ్ళీ అన్నబిడ్డ కోసమే. అన్నబిడ్డనే వాళ్ళు ఏడిపిస్తారనమాట. గంగమ్మ జాతర ఎలా ఉంటుందంటే మీకు ఐడియా ఉందో లేదు, తిరుపతిలో గ్రామ దేవత అమ్మవారు ఫేమస్ తల్లి. ఫేమస్. సో నాకు మీడియాలో చూసినప్పుడు కూడా మా టీమ్ హెడ్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఒకసారి గెటప్ కూడా వేసుకొని మాకు ఫొటోస్ చూపించాడు ఆయన. అప్పుడు నాకు తెలిసింది, అంటే ఇది ఒక ఆల్మోస్ట్ 15 years బ్యాక్ నేను చెప్తున్నాను. సరే ఏంటంటే అక్కడ మొక్కుకుంటారు, కొంతమంది మొక్కు తీర్చుకున్నప్పుడు ఇలాగా మగవాళ్ళు కంపల్సరిగా ఆడవేషం వేస్తారు. ఆ రోజు నిజంగా ఆడవాళ్ళు ఎవరో మగవాళ్ళు ఎవరో కనిపెట్టలేం, అలా ఉంటుంది అక్కడ అని. అదే విషయంలో అక్కడ వాళ్ళు ఏడిపిస్తారనమాట. ఇదేంటి నువ్వు నిజంగా ఆడదానవా మగపిల్లడవా, నిజంగా అమ్మాయిలాగా ఉన్నావని, ఏదేది చూడని అని చెప్పి ఏడిపించినప్పుడు మళ్ళీ ఈయన బాబాయ్ లాగా ఎంటర్ అయ్యి కాపాడుతారు. సో ఓకే, సినిమా ఆద్యంతం కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే బోర్ అనిపించలేదు ఎక్కడ, అలాగా తీసుకెళ్ళిపోయారు. ఓకే, అంటే నేను అనుకోవడం ఏంటంటే భారీ ఎక్స్పెక్టేషన్స్, ఇంచుమించు 2.5 years 3 years వెయిట్ చేశారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసామేమో మనం. ఎందుకంటే ఎలా ఉంటుందో ఆ పాయింట్ కి రీచ్ అవ్వలేదు అంటున్నారు. ఆ పాయింట్ అంటే సాటిస్ఫై అయ్యారు కానీ బట్ ఏదైతే మార్క్ క్రియేట్ చేయాలనుకున్నారో అది క్రియేట్ చేయలేదు. ఎందుకంటే పుష్ప 1 వచ్చేటప్పుడు ఈ సినిమా ఒక డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు, ఎలా ఉంటుందో అనుకుని వెళ్తే అరే ఏం తీసాడు, భలే ఉందే, డీగ్లామరైజ్డ్ రోలు, అంతవరకు స్టైలిష్ స్టారు, స్టైలిష్ స్టార్ అని మొన్నటి నుంచి ఐకాన్ స్టార్, కానీ లవ్ స్టోరీస్, ఆయన డ్రెస్సింగే సెపరేట్ స్టైల్ ఉంటుంది, అందుకే స్టైలిష్ స్టార్ అన్నారు అన్నట్టుగా ఉండేది. అలాంటిది ఒక్కసారి డీగ్లామ్ మేకప్ లేకుండా గడ్డ అంత పెంచేసి ఒక్కొక్క భుజము ఇట్లా పైకెత్తి, ఆ యాక్సెంట్ కూడా డిఫరెంట్గా చిత్తూరు తమిళనాడు మిక్సింగ్ తెలుగు అది. సో ఆ తెలుగు అది అరే ఏం చేశాడరా అనిపించింది. అది ఒక్కసారి వాళ్ళు పాన్ ఇండియా లెవెల్లో ట్రై చేశారు, సరే రిలీజ్ చేద్దామని, అది బొమ్మ బ్లాక్ బాస్టర్ అయిపోయింది. సో ఆ ఎక్స్పెక్టేషన్ ఎఫెక్ట్ ఏమో నేను అనుకుంటున్నాను, అంటే దాంతో కంపేర్ చేసుకుంటాం కదా. లైక్ మనం అనుకుంటే బాహుబలి అనుకున్నట్టు బాహుబలి 1, 2 అవును, అట్లీస్ట్ ఆ ఫైట్స్ కానీ లేకపోతే ఆ సీన్స్ కానీ ఫైట్ మిక్సింగ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. అవును, కానీ మెస్మరైజ్ చేస్తారు స్క్రీన్ ని. సో అట్లా గెస్ చేయొచ్చు. అంతే కదా. ఇప్పుడు ఒకటి దానికి వచ్చింది, రెండు. ఇప్పుడు నాకు కూడా కేజీఎఫ్ తీసుకోండి, నాకు 1 ఎందుకో బాగా నచ్చింది 2 కన్నాను. 2 ఇంకా కొంచెం హింస ఎక్కువైంది, మిషన్ గన్స్ ఇవన్నీ మీద నాకు ఎందుకు అంత యాప్ట్ అనిపించలేదు. క్లైమాక్స్ కూడా చనిపోతాడు కదా, సీక్వెల్ కాబట్టి ఆల్రెడీ రివీల్ అవుతుంది కాబట్టి కొంచెం క్రియేట్ చేయాలి. దట్టు నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్కి రాలేదే అని కేజీఎఫ్ 2 కూడా అలాగే ఫీల్ అయ్యాను. ఇప్పుడు పుష్ప కూడా అలాగే ఫీల్ అవుతున్నాను, అరే ఇంకా మంచి సీన్స్ పడితే బాగుండేది అని. కాకపోతే 3 hours సినిమా, 3 hours పైన సినిమా కాబట్టి కొన్ని సీన్స్ చిన్న ల్యాగ్ సీన్స్ అనిపించాయి, హీరో హీరోయిన్లు సన్నివేశాలు. కాకపోతే ఫ్యామిలీ సెంటిమెంట్కి ఉండేవి చాలా బాగా చూపించారు. ఇవి శ్రీలీల గారు అండ్ రష్మిక మందన్న. శ్రీలీల గారిని ఫస్ట్ హాఫ్ ఒక దగ్గర పార్టీ అనుకుంటాం, ఆ పార్టీ దగ్గర పాట వస్తుందేమో అనుకుంటే అక్కడ రాదు, సెకండ్ హాఫ్లో వస్తుంది ఆ పాట శ్రీలీల గారిది. మరి ఆమె పెర్ఫార్మెన్స్ బాగానే చేసింది, ఆమె డ్యాన్స్ వరకు అది బాగానే ఉంది. రష్మిక మందన్న గారు ఆవిడ బాగా చేసింది. ఆవిడకి అంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్లోనే రష్మికకు కొంచెం క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ పడింది అనుకోవాలి. అంటే హీరోయిన్ అంటే అంతసేపు ఏదో ఒక పాటల కోసం మంచి స్క్రీన్ టైం ఇచ్చారు, కరెక్ట్గా చెప్పాలంటే. రొమాన్స్ సాంగ్స్ వరకైనా కాకుండా ఇంటి ఆడు అంటే అక్కడ పుష్ప అనే వ్యక్తి ఇంటి ఆడది చెప్పిందనే అనే కాన్సెప్ట్ లో తీసుకెళ్తాడు అనమాట డైరెక్టర్. కొంచెం ఫ్యామిలీ మిక్స్ అయింది. సీఎం గారిని కలవడానికి వెళ్తున్నా అంటే సీఎం గారితో ఒక ఫోటో దిగరా, మన హాల్లో పెద్ద ఫ్రేమ్ పెట్టుకుందాం, వచ్చిన అందరికి చూపించుకుంటాం ఆయన అని. తీరా అక్కడికి వెళ్తే సీఎం ఈయన్ని అవమానిస్తాడు, ఒక స్మగ్లర్తో ఫోటో దిగితే ఏంటి నా పరిస్థితి, అలా వద్దమ్మా నువ్వు అక్కడే ఉండి ఎక్కడో అక్కడే పెట్టాలి అన్నట్టుగా అంటాడు.
సో వెంటనే అంత అవమానం జరిగింది, పైగా మా ఇంటి ఆవిడ ఫోటో తెమ్మంది, సీఎం రమేష్తో దిగి నువ్వే సీఎం నెక్స్ట్ అని అంటాడు అనమాట. అరే నేను సీఎం అంటే ఎంత కావాలో చెప్పు అంటే 100 కోట్లు అయ్యిందండి, నీకు 500 కోట్లు ఇస్తా అంటే. ఇంకా అప్పటి నుంచి ఆ 500 కోట్లు ఏంటి 2000 ఒక్కొక్కరికి ఇవ్వాలిగా, ఆ ఎమ్మెల్యేలు కొనాలంటే వాళ్ళ కోసం ఇంకా ఆ ఎర్రచందనం రేట్ను అమాంతంగా 1.5 నుంచి 2.5 కోట్లు పెంచేయడం, అది తీసుకురావడం. ఇదిలా ఉంటే ఫస్ట్ హాఫ్ ఎలాగో క్లైమాక్స్లో విలన్ ఫహద్ ఫాసిల్ ఉన్నారుగా, ఫహద్ ఫాసిల్ గారు ఏం చేశారంటే ఇంకా నన్ను అంత అవమానపరిచాడు కాబట్టి ఎలా అయినా ఆయన్ని పట్టుకోవాలని చూస్తాడు, బట్ ఎక్కడ దొరకడు. ఆ స్కిప్ బాగా చేస్తాడు అనమాట. ఫస్ట్ హాఫ్లో అంతా పాల ట్యాంకుల కింద పెట్టి వెళ్ళడం చూస్తాం కదా. సెకండ్ హాఫ్లో ఏంటంటే ఎడ్ల బండ్లాగే తయారు చేసి పంపించేస్తాడు తెలియకుండా. అది బాగుంటుంది ఆ సీన్, చాలా బాగా సూపర్, మంచి క్లాప్స్ విజిల్స్ పడ్డాయి థియేటర్లో కూడా. సో ఒక్కసారి మళ్ళీ ఫహద్ ఫాసిల్ డిగ్రేడ్ అయిపోతాడు. మరి సరే ఎంపీ గారితో సారీ చెప్పిద్దాం అనుకుంటూ సారీ చెప్పినట్టే చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి ఆడికి ఇవ్వాల్సిన కోటికి మళ్ళీ వాడికి ఇస్తాడు. సో ఇంకా ఆడి ఎంత ట్రై చేసినా పుష్పరాజన్ ఏం చేయలేడు అనమాట. అది చెప్పే కన్నా చూస్తే బాగుంటుంది ఆ పిక్చరైజేషన్ అది ఇది. కాకపోతే ఎంత కొంచెం అక్కడక్కడ ఫ్యామిలీ సెంటిమెంట్, వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసే దగ్గర ఫీలింగ్స్ వస్తున్నాయి అని చెప్పి కొన్ని సన్నివేశాలు 2-3 సార్లు లాగ్ అయినట్టు అనిపించింది. ఎక్కడ బోర్ కొట్టలేదు, పర్వాలేదు అయితే అనిపించింది. అంటే నేను జనరల్గా చెప్తున్నాను, అదే ఫ్యాన్కి అయితే ఖచ్చితంగా ఈ సినిమా మంచి మూవీ. అంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఏదైతే సెకండ్ వైఫ్ కొడుకుగా వీడికి అవమానం జరిగిందో, క్లైమాక్స్లో అదే మొదటి భార్య కొడుకు వీడికి ఇంటికి వచ్చి శుభలేఖ ఇచ్చి రియలైజ్ అయ్యి మళ్ళీ తీసుకెళ్తాడు. అది క్లైమాక్స్ అనమాట. సో జగత్ బాబు కూడా కీ రోలు, రాజకీయాల్లో ఒక అధిష్టానం పెద్దగా చూపిస్తారు. సో ఒక విధంగా జగత్ బాబు తమ్ముడు కొడుకు విలన్స్ అనుకోవాలి క్లైమాక్స్లో. సో వాళ్ళు ఎవరైతే పాప చిన్నాయన ఉందో, చిన్నాయన ఆ పాప పెళ్లికి మళ్ళీ క్లైమాక్స్లో బాంబు పేలినట్టు చూపించాడు. ఓకే. సో చూపించి పుష్ప 3 అని వచ్చింది. మరి పుష్ప 3 సుకుమార్ గారు ఏ స్థాయిలో ప్లాన్ చేశారేంటనేది తెలియదు. ఒకవేళ లేదని కూడా అన్నారు కదా మొన్న ఈవెంట్లో, ఒకవేళ ఉండాలంటే ఇంకొక 2-3 ఇయర్స్ నాకు బన్నీగా డేట్స్ అని నాకు ఇస్తే. అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా జనరల్గా ఎలా ఉంటుందంటే ఎకనామిక్స్లో ఒకటి ఉంటుంది, ఇదంటారు క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఏదో అంటారు, ఏదో డెమినిషన్ ఆఫ్ లా అని ఏదో అంటారు. దాన్ని నాకు కరెక్ట్గా ఐడియా లేదు. అదేంటంటే ఇప్పుడు ఫస్ట్ మ్యాంగో తిన్నప్పుడు 100% సాటిస్ఫై ఉంటుందంట, సెకండ్ మ్యాంగోకి వచ్చేసరికి 80% వచ్చేస్తుందంట. సో సేమ్ టేస్టే. అలాగే ఇక్కడ పుష్ప అనేది అంత ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అవ్వలేదు. బన్నీ అంటే ఒక స్టార్ హీరో సినిమాగా రిలీజ్ అయింది, అది సూపర్ హిట్ అయిపోయింది. 50% నార్మల్గా అర్థమైపోద్ది, స్క్రీన్ పైకి ఎలా తెచ్చారు అనేది. ఎస్, ఎప్పుడేనండి టేకింగ్. ఇప్పుడు అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఘరానా 3 సినిమా ఉంది, తమిళనాడులో రజనీకాంత్ గారు చేశారట అప్పట్లో, అది తమిళంలో. అక్కడ ఆడలేదు. తెలుగులో వచ్చేసరికి చిరంజీవి గారు ఇంప్రొవైజేషన్ ఎలా ఉంటుంది, నమస్తే మాస్టర్ అంటాడు, అక్కడే పడ్డాయి. ఆయన లుంగి కట్టంటే సినిమా హిట్. అంటే చెప్తున్నాను టేకింగ్ అంటే ఆ రేంజ్ లో ఉంది. ఇప్పుడు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ క్యాచ్ చేసి అలా ఆయన మరొక చిరంజీవి గారికి రాఘవేంద్ర గారు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని ఇంత ఇంప్రూవ్ చేసేసేవాడట ఆయన చిరంజీవి గారు.